సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి కొండపాక పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు సిపి విజయ్ కుమార్. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు సిపి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు సిపి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా శురువైనాయి, ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు లేవు. పటిష్టమైన పోలీసు బందోబస్తుని మన హుస్నాబాద్ డివిజన్ మరియు మన సిద్దిపేట డివిజన్లో అండ్ గజ్వేల్ డివిజన్కి సంబంధించిన కొండపాక కుకునూర్పల్లి మండలాలు, తర్వాత హుస్నాబాద్ డివిజన్లో ఉన్న చేర్యాల, మద్దూరు, దూల్మెట్ట, కుమరవెల్లి, హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ మండలాల్లో కూడా ప్రతి గ్రామంలో ప్రతి పోలింగ్ లొకేషన్ తర్వాత గ్రామంలో కూడా పటిష్టమైన పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో 399 ఎన్నికల నియమాల ఉల్లంఘన కేసులు మరియు ఎక్సైజ్ కేసులు నమోదైనాయి. దాదాపు 3000 మంది వరకు ఈ వేరే వేరే ఎలక్షన్ కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, తర్వాత సెన్సిటివ్ కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, గత 5 ఏళ్లలో వివిధ కేసులలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులను బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుగుతున్నాయి.